హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఓల్డ్ సిటీలో ఎంఐఎంని పూర్తి స్థాయిలో భూస్థాపితం చేస్తామని చెప్పేసి బండి సంజయ్, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. సో ఇది సాధ్యమా? బండి సంజయ్ గారు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. సో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించడంలో అర్థమేంటి అంటే, ఇప్పటిదాకా హైదరాబాద్ అనగానే అందులో న్యూ సిటీ, ఓల్డ్ సిటీ రెండు కూడా డిఫరెంట్ జోన్స్లో కనిపిస్తూ ఉంటాయి. ఓల్డ్ సిటీలో దాదాపు 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో ఈ 7 నియోజకవర్గాల్లో కూడా ఎంఐఎం ఎంతో బలంగా ఉంటుందన్నమాట, మజ్లిస్ పార్టీ. సో ఇందులో ఎప్పుడు కూడా ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంపీగా గెలుస్తూనే వస్తున్నారు. గత 5 సార్లలో 5 సార్లు గెలిచారు. అదేవిధంగా ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కూడా, ఆ 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా వస్తూనే ఉంటారు. గత 4 సార్లలో కూడా వాళ్ళు వస్తూనే ఉన్నారు. అయితే ఇందులో కొన్ని సమీకరణాలు కూడా ఉన్నాయి. నిజానికి అసలు ఇది సాధ్యమా అనే క్వశ్చన్ అయితే వస్తుంది. సో దీన్ని గమనించి చూస్తే అసలు ఎందుకు ఈయన ఈ విధంగా అనాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది ప్రస్తుతం సమీకరణాలను చూస్తే, నెక్స్ట్ ఎలక్షన్ టైంకి మొత్తానికే ఓల్డ్ సిటీని స్వాధీనం చేసేసుకోవాలి, ఓల్డ్ సిటీలో బీజేపీ పూర్తి స్థాయిలో పాగా వేయాలని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఇక్కడ ఎంఐఎం ఏదైతే ఉందో దీన్ని ఇక ఎదగకుండా కొద్దిగా కంట్రోల్ చేయగలిగితే బీజేపీకి ఇప్పటిదాకా సిటీలో పోయిన గ్రిప్ అనేది దొరుకుతుంది అనేది వీళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ప్రస్తుతానికైతే గత ఎలక్షన్స్లో కూడా చూసాం. గత ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, అలాగని ఎంఐఎం కాదు, ఎక్కువగా బీఆర్ఎస్ఏ మళ్ళీ నిలబడగలిగింది. ఎంఐఎం తన స్థానాలు తాను నిలుపుకుందనేది ఓకే, వేరే విషయం. కానీ బీఆర్ఎస్ఏ ఓడిపోయినా సరే సిటీలో మాత్రం ఎక్కువగా సీట్లు వాళ్ళే గెలుచుకున్నారు. సో దాంతో సిటీలో బీఆర్ఎస్ను కొట్టడం అనేది కష్టమైన విషయం అని చెప్పేసి బీజేపీ కూడా అర్థం చేసుకుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక కాంగ్రెస్ ఎలాగో గవర్నమెంట్లో ఉంది, మళ్ళీ తర్వాత వచ్చేసరికి కాంగ్రెస్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటనేది వేరే రకం చర్చ. అది వేరే నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్కి ఎప్పుడు పోటీ నిలబడుతూనే ఉంటుంది బీజేపీ. అయితే హైదరాబాద్లో తను గ్రిప్ పెంచుకుంటే మాత్రం దీని ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల్లో పడుతుంది. దాంతోపాటు కాంగ్రెస్తో పోరాడడానికి, ఎంఐఎంతో పోరాడడానికి కూడా చాలా తేడా ఉంది. కాంగ్రెస్ని సూడో సెక్యులర్స్ అను లేకపోతే ఇలాంటిది ఏదైనా సరే ఒక మాట అనగలుగుతారు, అదేవిధంగా హిందుత్వానికి వ్యతిరేకమని అనగలుగుతారు, కానీ అది పూర్తి స్థాయిలో పనిచేయదు, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటుంది అది. అదే ఎంఐఎంని హిందుత్వానికి వ్యతిరేకమని పూర్తి స్థాయిలో కార్నర్ చేయడానికి, వాళ్ళ మీద ఇటువంటి భావజాలం తీసుకురావడానికి ఈజీ అవకాశం అనమాట అక్కడ. ఓల్డ్ సిటీ అనగానే ఓల్డ్ సిటీలో కేవలం ఒకే కమ్యూనిటీ లేదు మనం అనుకున్నట్టు. సో అన్ని రకాల కమ్యూనిటీస్ ఉన్నారు, కాకపోతే ఒక కమ్యూనిటీ ఎక్కువగా ఉంటారు. సో ఇక్కడ కూడా పాగా వేయాలి అంటే అక్కడ ఉన్న కమ్యూనిటీని, అంటే ముస్లిమ్స్ మైనారిటీస్ని ఆకట్టుకోవాలి, అదేవిధంగా హిందువుల ఓట్లు గంపగుత్తగా గెలుచుకోవాలి. ఇదంతా జరగాలి అంటే ఎటువంటి స్ట్రాటజీతో వెళ్ళాలి అనేది ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తున్న ఒక పద్ధతి. సో దీంట్లో భాగంగా బీజేపీ స్కెచ్ ఏంటంటే, భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని వీళ్ళు ఒక ఇదిగా పెట్టుకున్నారు, ఒక స్టాండ్గా. ఇప్పుడు చూడు గుళ్ళు గోపురాలు తప్పితే బడులు, విద్యాలయాలు లేకపోతే ఇలాంటివి అయితే ఎప్పుడు పెట్టుకోరు, ఉద్యోగాలు ఇలాంటివి అయితే పెట్టుకోరు. వీటి చుట్టూనే రాజకీయం, వీటి చుట్టూనే ఓట్లు, వీటి చుట్టూనే అధికారం. సో ఇలా నడిపిస్తూ వస్తున్నారు. సో ఇక్కడ కూడా గమనించి చూస్తే ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ ఆ చార్మినార్ ఆనుకొని ఒక చిన్న ఇదిగా దాన్ని ఏర్పాటు చేసుకొని తర్వాత అది కాలక్రమేణా పెద్దగా రూపొందించి చివరికి అది అక్కడే స్వయంభూ అన్నట్టుగా, అదేవిధంగా అక్కడ వెలసినట్టుగా డిజైన్ అయిపోయింది. చివరికి ప్రజలంతా కూడా ఒక సెంటిమెంట్గా దాన్ని భావించడం మొదలుపెట్టారు ఆ టెంపుల్ని. సో ఎప్పుడు చూడు ఏదైనా ఒక ముస్లిమ్స్కి సంబంధించిన ఏదైనా ఇది వచ్చినప్పుడు దాన్ని ముందుకు తీసుకొచ్చేసి రాద్ధాంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా వేరే ఏ టాపిక్ దొరకదనమాట. సో ఇప్పుడు కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అమిత్ షా గత ఎలక్షన్ టైంలో వచ్చి అన్నాడు. హైదరాబాద్ని అభివృద్ధి చేస్తాం అనలేదు. సో ఈ విధంగా మాట్లాడుతుంటారు అనమాట బీజేపీ వాళ్ళు. సో వీళ్ళని ఏమనాలో అర్థం కాదు. సో ఇప్పుడు కూడా అదే స్టాండ్ తీసుకొని ముందుకెళ్ళబోతున్నారు. అయితే దీంట్లో కొద్దిగా అయినా వీళ్ళు చీల్చడం సాధ్యమేనా అనే ప్రశ్న వస్తుంది. సో దీన్ని గమనించి చూసినప్పుడు గతం నుంచి రాజకీయాలు మనం పరిశీలించి చూడాలి. సో గతంలో అయితే 2009లో ఈ 7 నియోజకవర్గాల్లో ఒక గోషామహల్ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి గెలవగలిగారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. ఆ తర్వాత 2014 నుంచి కూడా ఇప్పటికీ 3 సార్లు రాజాసింగ్ వచ్చాడు బీజేపీ నుంచి. సో ఇది ఇక్కడ ఒక మార్పు అనమాట. బీజేపీకి అనుకూలమైన ఒక సడన్ చేంజ్ ఇక్కడ వచ్చింది 2014లో. ఎందుకంటే ఓల్డ్ సిటీ కాన్స్టిట్యున్సీలో ఒక బీజేపీ నాయకుడు రావడము అనేది ఆశ్చర్యం కలిగించింది అందరికీ. ఎందుకంటే మెజారిటీ పీపుల్ అక్కడ ఓటింగ్ అంతా అది వాళ్ళు ఉన్నారు కదా అనుకుంటే, కానీ రాజాసింగ్ కూడా అంటే నేటివ్ హైదరాబాదీ పర్సన్ కాదు. సో దాంతో అక్కడ ఎవరైతే ఈ మార్వాడీస్ ఉన్నారో వీళ్ళంతా కూడా ఆయనకు మద్దతుగా నిలబడి ఓటింగ్ అయితే తెచ్చుకోగలిగారు. సో మార్వాడీస్ ఎప్పుడు కూడా, మార్వాడీస్ అంటే అక్కడ నుంచి గుజరాత్ నుంచి కానీ రాజస్థాన్ నుంచి కానీ వచ్చిన ఎవరైతే ఈ వ్యాపార వర్గాల వాళ్ళు ఉన్నారో వీళ్ళంతా కూడా ఓల్డ్ సిటీలో కొన్ని ఏరియాల్లో బాగా సెటిల్ అయి ఉన్నారనమాట.
వీళ్ళు అక్కడ బీజేపీకి దన్నుగా ఉంటూ బీజేపీకి కూటములు ఏర్పాటు చేసి అంటే ఒక కమిటీలు కానీ ఇలాంటివి ఏర్పాటు చేసి వాళ్ళు ముందు నిలబడుతూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళ సపోర్ట్ తోటి ఆయన గెలవడం జరిగింది. సో ఆ నియోజకవర్గం అయితే వచ్చింది. మరి మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి? ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అవేంటంటే మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయనగుట్ట, సో ఇట్లా చాలా ఉన్నాయి. యాకత్పుర, అలాగే బర్కత్పుర, సో ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలా చూసుకుంటే ఈ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఎంఐఎంఏ ఉంది. అప్పుడప్పుడు ముఖ్యంగా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి కదా, సో ఇలాంటి టైంలో మాత్రం కార్పొరేటర్ల పదవులు కావచ్చు ఇలాంటి వాటికి కొన్ని ఏరియాలను వదులుకుంటూ ఉంటుంది ఇతర పార్టీలకు. అంటే వాళ్ళు పొత్తులో భాగంగా గతంలో అయితే బీఆర్ఎస్తో పొత్తు ఉంది, సో ఆ టైంలో కొంత వదులుకున్న మాట వాస్తవం. సో ఈ టైప్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ గోషామహల్ ఎందుకు ఇప్పుడు మిస్ అయిపోయింది అంటే పొత్తులో భాగంగా వదులుకుంటూ రావడం వల్ల చివరికి ఏమైపోయిందంటే ఇప్పుడు ఈ గోషామహల్ మిస్ అవ్వడం జరిగింది. ఎప్పుడైతే రాజాసింగ్ ఎంట్రీ ఇచ్చాడో అంటే అక్కడ ఒక లిబరల్ ఐడియాలజీకి సంబంధించిన పీపుల్ తయారవడము, అదేవిధంగా పొత్తులో వేరే పార్టీకి ఓటేయాల్సి వచ్చినప్పుడు దానికి సంబంధించిన ఓటర్లు మొబిలైజ్ అవుతారు కాబట్టి ఆ విధంగా కాంగ్రెస్కి కొంత ఓటింగ్ వచ్చి ఆ తర్వాత అది పూర్తి స్థాయిలో బీజేపీకి మారడం జరిగింది. సో దాంతో సిటీలో బీఆర్ఎస్ని కొట్టడం అనేది కష్టమైన విషయం అని చెప్పేసి బీజేపీ కూడా అర్థం చేసుకుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక కాంగ్రెస్ ఎలాగో గవర్నమెంట్లో ఉంది, మళ్ళీ తర్వాత వచ్చేసరికి కాంగ్రెస్ని ఎలా ఎదుర్కోవాలి ఏంటనేది వేరే రకం చర్చ. అది వేరే నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్కి ఎప్పుడు పోటీ నిలబడుతూనే ఉంటుంది బీజేపీ. అయితే హైదరాబాద్లో తను గ్రిప్ పెంచుకుంటే మాత్రం దీని ఎఫెక్ట్ మిగతా నియోజకవర్గాల్లో పడుతుంది. దాంతోపాటు కాంగ్రెస్తో పోరాడడానికి ఎంఐఎంతో పోరాడడానికి కూడా చాలా తేడా ఉంది. కాంగ్రెస్ని సూడో సెక్యులర్స్ అను లేకపోతే ఇలాంటిది ఏదైనా సరే ఒక మాట అనగలుగుతారు, అదేవిధంగా హిందుత్వానికి వ్యతిరేకమని అనగలుగుతారు, కానీ అది పూర్తి స్థాయిలో పనిచేయదు. సో ఈ స్ట్రాటజీ అనేది ఈ ఎంఐఎంకి కొంత మైనస్ అయింది. అయితే మిగతా 6 ప్రాంతాలు కాపాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ నేను పూర్తి స్థాయిలో దిగుతున్నాను, మొత్తానికి ప్రక్షాళన చేస్తానని సవాల్ చేశారు. నిజానికి గతంలోనే ఇదే విధంగా ఒక మాధవి అనే ఒక ఆవిడ ఇదే విధంగా మాధవీలత సవాల్ చేసి ఓల్డ్ సిటీలో నేను ఎంఐఎంను ఓడిస్తానని చెప్పేసి దిగారు. కానీ ఆవిడకి కనీసం డిపాజిట్లు కూడా సరిగా రాలేదు, పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు. ఆవిడ కూడా నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాననే మాటలు మాట్లాడకుండా ఆవిడ కూడా ధర్మాన్ని కాపాడుతాను అది ఇది అంటూ బయలుదేరారు. అయితే అక్కడ ఉన్న హిందువులు కావచ్చు, అలాగే అక్కడ ఉన్న ముస్లింలు కావచ్చు, వీళ్ళు మాకు ఎవరైతే న్యాయం చేస్తున్నారో వాళ్ళకి మేము ఓట్లేస్తున్నామని చెప్పడం కూడా జరిగింది. కరోనా టైంలో మాకు సరైన టైంకి ఫుడ్ లేకపోతే ఫుడ్ కూడా అందించగలిగారు, సో అలాంటి నాయకులనే కదా మేము ఎన్నుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది అక్కడున్న హిందూ ప్రజలే. సో ఈ విధంగా మాట్లాడారనమాట. అంటే మతం పేరు మీదనో లేకపోతే సంస్కృతి పేరు మీదనో ధర్మం పేరు మీదనో రాజకీయం చేస్తానంటే అక్కడ పీపుల్ ఒప్పుకోలేదు. మాకు కావాల్సింది మా అవసరాలు తీర్చడం, దానికోసం మేము కట్టుబడి ఉన్నాం, అలాంటి నాయకులు కట్టుబడి వస్తే మేము వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మాధవి గారు అయితే దెబ్బతిన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈయన బండి సంజయ్ కూడా దెబ్బతినబోతున్నాడా? అయితే ఇప్పుడున్న అవకాశాలు అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే గత 2 సార్లుగా కూడా బీజేపీ కేంద్రంలో రావడము, ఇప్పుడు కూడా రావడము, అదేవిధంగా ఈసారి నియోజకవర్గాలు కూడా కొన్ని పెంచబోతున్నారు. సో కొన్ని సమీకరణాలు మార్చబోతున్నారు. సో దీన్ని బట్టి చూస్తే వీళ్ళకు ఓటింగ్ ఎటువైపు ఉందో అటువైపు వీళ్ళకి తయారు చేసే అవకాశం అయితే ఉంది ఆ నియోజకవర్గాలని.